నా చెట్టుకి మందారాలు చూడండి ఎంత చక్కగా పూసాయి కదా! పెద్ద సైజులో అండ్ మంచి కలర్‌లో పూసాయి కదా! ఇలా పూయటానికి నేను రెగ్యులర్‌గా ఇచ్చే ఫర్టిలైజర్ ఈ వీడియోలో చూపిస్తున్నానండి. మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఒక్క వీడియోలోనే మనకి అన్ని రకాల న్యూట్రియంట్స్ కలిగిన ఫర్టిలైజర్ అనమాట. ఇది ఒక్కసారి మనం ప్రిపేర్ చేసుకున్నామంటే కొన్ని నెలల పాటు వాడుకోవచ్చు. మనకు ఎటువంటి శ్రమ లేకుండా. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్‌ని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే లైక్ వల్లేనండి మరి కొంతమందికి మన వీడియోస్ రికమెండ్ అవుతాయి అనమాట. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ మందారాలు ఎలా ఉన్నాయి కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 2 పూసాయండి ఒకేసారి. 2 కూడా ఒకటే సైజులో పూసాయి, పెద్ద సైజులో పూసాయి కదా! మీకు ఎలా అనిపించినాయో నాకు చెప్పండి. ఇది వచ్చేసి పింక్ కలరు. ఇదైతే చాలా రోజుల నుంచి పూయలేదండి, కానీ నేను ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉన్నాను. ఇవ్వడం వలన కొత్త చిగుళ్ళు స్టార్ట్ అయినాయి అండ్ మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఇదైతే నాకన్నా హైట్ పెరిగిపోయిందండి. కొమ్మ చూడండి ఎంతవరకు నేను వంచి చూపిస్తున్నాను. ప్రూనింగ్ చేయడానికి అస్సలు టైం కుదరట్లేదండి. ప్రూనింగ్ చేసుకోవాలి మనము. చెట్టు బుషీగా పెరగాలి అంటే మాత్రం కంపల్సరిగా ప్రూనింగ్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి నాటు మందారాలనండి. ప్రతి ఒక్కరు పెంచుకోవాల్సిన మొక్కలు ఏవి అంటే నాటు మందారాలు. మనకి రెగ్యులర్గా పువ్వులు అయితే పూస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా కొమ్మకి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. కంపల్సరిగా ఇవి కొమ్మలతో కూడా మనం పెంచుకోవచ్చు అనమాట. అంటే మనం ఎక్కడన్నా ప్రూనింగ్ చేసిన కొమ్మలు దొరికినా సరే కంపల్సరిగా అలా తీసుకొచ్చి నాటుకోండి. నేను ఆ చెట్టు కూడా అదే విధంగా నాటుకున్నదే అనమాట, కొమ్మలతో నాటుకున్నది. ఈ మందారాలు చూడండి, ఈ మందారం అయితే 3 డేస్ వరకు అలానే పూస్తుందండి. అసలు పువ్వు అనేది వాడిపోదు. 3 డేస్ వరకు అలానే ఉంటుందన్నమాట. రెక్కలు చాలా మందం ఉన్నాయి కదా! 3 రోజులైనా సరే పువ్వు వాడిపోదు. చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. ఇది వచ్చేసి బెంగుళూరు మందారాలనండి. ఇవి కూడా చెట్టు నిండా ప్రతిరోజు పూస్తూనే ఉంటాయి నాకు రెగ్యులర్‌గా. మన గార్డెన్‌లో ఉన్న మందారాలు నాకు రెగ్యులర్‌గా ఫ్లవరింగ్ ఇస్తూనే ఉంటాయండి. ఏది కూడా ఫ్లవరింగ్ ఇవ్వట్లేదు అనుకుంటే మాత్రం నేనేం చేస్తా అంటే దానికి ఇంకొంచెం ఎక్స్ట్రా కేరింగ్ అనేది తీసుకుంటాను. వచ్చేయండి మనం ఫర్టిలైజర్ చూసేద్దాము. ఈ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఆలుగడ్డ మనం పీల్ చేసుకుంటాం కదండీ! ఆ పొట్టు, ఆలుగడ్డ తొక్కలనమాట. ఇవి మీ దగ్గర అవైలబుల్ లేకపోతే చిప్స్ చేసే వాళ్ళ షాప్‌లో కూడా అవైలబుల్ ఉంటాయి. తీసుకొచ్చుకొని ఎండపెట్టుకోండి. వీటిలో మంచి పొటాషియం ఉంటదండి అసలు. ఎండపెట్టి పౌడర్ చేసుకొని ఎన్ని నెలలైనా మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఇవి నేను బాగా ఎండపెట్టుకున్నాను. ఆలుగడ్డ పొట్టుతో పాటు మనకి పాడైపోయిన ఆలుగడ్డలు ఉంటాయి కదండీ! అవి కూడా మనము ఇలా ఎండపెట్టుకోవచ్చనమాట. చక్కగా బాగా ఒక 2, 3 డేస్ ఈ సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక 2, 3 రోజుల్లో చక్కగా ఎండిపోతాయి. వీటితో పాటు అరటిపండు తొక్కలను కూడా ఎండపెట్టుకున్నాను. వీటితో పాటు మనం ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలండి. అదొచ్చేసి ఆవాలు. ఈ ఆలుగడ్డ ఇవి బాగా ఎండపెట్టుకోవాలి. బాగా డ్రై అయిపోవాలండి. ఎందుకంటే కొంచెం తడి ఉన్నా సరే మనకి ఆ పౌడరు చెడిపోతదనమాట, ఉండదు. కాబట్టి బాగా ఎండి ఇట్లా మనం పట్టుకుంటే విరిగిపోయేంత స్టేజ్ వరకు మనం బాగా ఎండలో ఎండపెట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎండపెట్టుకోండి. మీకు మరీ పెద్దగా ఉన్నాయంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నెక్స్ట్ ఆవాలను కూడా నేను ఎండపెట్టుకున్నానండి. ఎందుకు అంటే వీటిలోంచి ఆయిల్ తొందరగా రిలీజ్ అయిపోతది. ఆవాలతో వచ్చిన ఆయిలు మన మొక్కలకి అంత మంచిది కాదనమాట. నేను కూడా వీటిని ఒక 2 డేస్ ఎండపెట్టుకున్నాను. ఈ మూడిటిని కలిపి నేను గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఆలుగడ్డ పొట్టు వేసుకుంటున్నాను. ఇవి బాగా ఎండిపోయినాయి కాబట్టి మనం చేత్తో క్రష్ చేస్తున్నా సరే నలిగిపోతున్నాయి. ముఖ్యంగా మన అరటిపండు తొక్కలను కూడా ఎండపెట్టుకున్న తర్వాత అవి ఇలా క్రష్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా చేయండి. ఎందుకంటే మనం గ్రైండ్ చేసిన తర్వాత చాలా పీచుగా వస్తదనమాట. అలా రాకుండా ఉండాలి. అండ్ మిక్సీలో కూడా తొందరగా గ్రైండ్ అవ్వాలంటే మీకు వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా ఇలా ప్రెస్ చేస్తుంటే అవి విరిగిపోతాయి కదా! నెక్స్ట్ క్వాంటిటీ వచ్చేసి నేను ఆలుగడ్డ తొక్కలు ఒక గుప్పెడు తీసుకున్నాను. అరటిపండు తొక్కలు ఒక గుప్పెడు తీసుకుని వీటికి 1 టీ స్పూన్ మాత్రమే సరిపోతుందండి. ఎక్కువ మాత్రం ఆవాలు వెయ్యకండి. వేడి ఎక్కువైపోతుంది కాబట్టి 1 టీ స్పూన్ మాత్రమే వేయండి. ఇది మీరు ఎక్కువ క్వాంటిటీ కూడా ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చండి. మనం ఎన్ని నెలలైనా స్టోర్ చేసుకొని మనం ఈజీగా మీకు ప్రతిసారి కుండీలో వేసుకునే టైం లేదు అనుకుంటే వాటర్లో, ఒక గ్లాస్ వాటర్లో 1 టీ స్పూన్ కలిపి కూడా ఈ వాటర్ని కూడా మనం ఇవ్వచ్చు. చూస్తున్నారు కదండి, చాలా చక్కగా గ్రైండ్ అయిపోతుంది కదా! నేనైతే మనకి అరటిపండు తొక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా కాబట్టి ఎక్కువ పీచు అనేది రాలేదు. ఇది చక్కగా గ్రైండ్ అయిపోయిందండి. దీన్ని ఒక కంటైనర్ ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకొని మనం రెగ్యులర్గా వాడుకోవచ్చు. వారానికి ఒకసారి మన పూల మొక్కలకి, అన్ని రకాల పూల మొక్కలకండి, ఓన్లీ మందారాలనే కాదు అన్ని రకాల పూల మొక్కలకి, పండ్ల మొక్కలకు కూడా ఇవ్వచ్చండి. పూత వచ్చి రాలిపోతూ ఉంటుంది కదండి, పిందెలు వచ్చి అవి మాడిపోవడము, పూత రాలిపోవడం జరుగుతూ ఉంటుంది కదా! ఇలాంటి మొక్కలు కూడా మనము ఈ పౌడర్ చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. దీన్ని నేను ఒక బౌల్‌లో ఏసేసుకొని మొక్కల దగ్గర ఇచ్చేసుకోవడమేనండి.
వచ్చాయండి మనం మొక్కలకిచ్చేసుకోవాలి. మొక్కలకిచ్చే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది అంటే, ఇలా మట్టిని ఎప్పుడు గుల్లగా ఉండాలండి మనకి. పూల మొక్కల మట్టి ఎప్పుడు లూజ్‌గా ఉండాలి. ఇలా ఉంటేనే మనకి రూట్ అనేది బాగా స్ప్రెడ్ అయిపోతది. మనం రాళ్ళు మట్టి వేసినా సరే, లేకపోతే ఎక్కువ మట్టి ఎక్కువ బిగుసుకుపోతది కదా! అలాంటి మట్టిలో మన పూల మొక్కలు అస్సలు పెరగవండి. మనం ఎన్ని కంపోస్ట్‌లు ఇచ్చుకున్నా సరే, మనం ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా అలాంటి మట్టిలో అయితే పెరగవు. నేను రీసెంట్‌గా గులాబీ మొక్కల రిపోర్టింగ్ వీడియో చేశాను. చూడండి ఎంత లైట్ వెయిట్ ఉంటదంటే మట్టి. ఇలాంటి మట్టిలో ఏందంటే మనకి గాలి, వెలుతురు చాలా చక్కగా తగులుతదనమాట. మట్టిని ఒక 1 ఇంచ్ వరకు లూజ్ చేసుకొని 1 టీ స్పూన్ మాత్రమే ఇవ్వండి. అంటే వారానికి ఒకసారి ఇవ్వండి. ఒక్క స్పూన్ ఇవ్వండి. వాటర్‌లో ఇచ్చుకోవాలంటే ఒక మగ్గు వాటర్ తీసుకొని, ఒక మగ్గు వాటర్‌లో ఒక టీ స్పూన్ ఈ పౌడర్ కలుపుకొని కూడా ఇచ్చేసుకోవచ్చు. ఒక మగ్గు వాటర్ అయినా పర్లేదు. ఒక గ్లాస్ వాటర్ అయినా పర్లేదు. ఎక్కువగా మాత్రం ఇవ్వకండి. ఇది చాలా స్లో రిలీజ్ ఫర్టిలైజర్ అండి. చక్కగా పనిచేస్తది. అంటే వెంటనే రిజల్ట్ అయితే రాకపోవచ్చు గానీ, చాలా స్లో రిలీజ్ ఫర్టిలైజర్ చాలా మంచిగా పనిచేస్తదండి. దీంట్లో నైట్రోజన్, పొటాషియం అన్ని రకాల పోషకాలు ఉంటాయి ఈ ఫర్టిలైజర్‌లో. నెక్స్ట్ వచ్చేసి అడుగున ఉన్న కొమ్మల్ని మాత్రం ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలండి. ఈ చెట్టు ఉంది కదా! నేను పైకి సిజర్ తీసుకొని రాలేదు. లేకపోతే అడుగున ఉన్నయి ఎప్పుడు అసలు ఇట్లా ఎంకరేజ్ చేయకండి. ఎందుకంటే మనకి పైన ఆకులు పెరగవు, కొమ్మలు పెరగవనమాట అడుగున. ఇది చూస్తున్నారు కదా! నేను ఈ చెట్టుని రీసెంట్‌గానే ప్రూనింగ్ చేసుకున్నాను. ప్రూనింగ్ చేసుకున్న వీడియో కూడా మన ఛానల్‌లో ఉందండి. ఒకసారి చూడని వాళ్ళు ఉంటే చూడండి. ప్రూనింగ్ చేసుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది అనేసి చేశాను ఒక వీడియో. అడుగున కూడా మొగ్గలు స్టార్ట్ అయిపోయినాయండి. చిగుర్లయితే చాలా బాగా స్టార్ట్ అయిపోయినాయి. అడుగున ఉన్నాయి మాత్రం ఎప్పుడు అస్సలు ఉంచకండి. ఎందుకంటే ఏమన్నా మట్టిలో పెస్ట్ ఉన్నా సరే ఈ ఆకుల ద్వారా పైకొచ్చేస్తది. నెక్స్ట్ మన మట్టికి కూడా గాలి, వెలుతురు తగలనియ్యదు. మన పోసిన వాటర్ పోసినట్టే ఉంటది. ఆ మట్టి ఆరక మట్టిలో కూడా ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంటది. కాబట్టి మీరు ఒక 2-3 ఇంచెస్ వరకు ఏమి చిగుర్లు అనేది ఉండకుండా తీసేయండి. నేను చూస్తున్నారు కదా! మొగ్గలున్నా సరే నేను తీసేసాను. చిగుర్లు కానీ, మొగ్గలున్నా కానీ ఉన్నా సరే ఒక 2-3 ఇంచెస్ వరకు అలానే వదిలేసేయాలి. దీనికి కూడా నేను ఈ ఫర్టిలైజర్ ఇస్తున్నానండి. రీసెంట్‌గా నేను కొమ్మలు కట్ చేసుకున్నా అని చెప్పా కదా! దీనికి కూడా ఈ ఫర్టిలైజర్ ఇస్తున్నా. కొమ్మలు కట్ చేసుకున్న తర్వాత నైట్రోజన్ ఎక్కువ ఉండే ఫర్టిలైజర్ ఇవ్వండి. ఆకులు బాగా పెరగడానికి. ఇట్లా ఇవ్వడం వల్ల ఏందంటే మనకి ఎక్కువ కొమ్మలొస్తాయి. మొగ్గలు కూడా చాలా ఎక్కువ వస్తాయన్నమాట. దీనికి కూడా ఈ ఫర్టిలైజర్ ఇచ్చేసి వాటరింగ్ అనేది చేసుకుంటున్నాను. కంపల్సరీగా ఈ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత వాటర్ అయితే చేసుకోవాలండి. మరీ డ్రైన్ అవుట్ అయ్యేంత విధంగా కాకుండా లిమిట్‌కి అయితే వాటర్ పోసుకోండి. నేను చూస్తున్నారు ఒక హాఫ్ మగ్గు మాత్రమే ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత అదేనండి చూపిస్తున్నాను. మనకి అడుగున నుంచి ఒక 2-3 ఇంచెస్ వరకు గ్యాప్ అయితే ఉంచుకోవాలి. ఎటువంటి కొమ్మలు ఉంచకండి. హార్డ్ కొమ్మలు కూడా కట్ చేసుకోండి. ఈ మొక్క అయితే చూడండి 3-4 ఇంచెస్ వరకు గ్యాప్ అయితే పైకుంది. ఇలా ఉంచుకోవాలండి. ఏ పూల మొక్కలైనా సరే ఇలా ఉంచుకోవడం వల్ల మనకి గాలి అనేది బాగా తగులుతది మట్టికి. అస్సలు ఎంకరేజ్ చేయకండి. ఇలాంటి కింద వచ్చే చిగుళ్ళని కానీ, కొమ్మల్ని కానీ, మొగ్గల్ని కానీ అస్సలు ఎంకరేజ్ చేయకండి. అన్ని రకాల పూల మొక్కలకి నేను ఇచ్చేసుకున్నానండి. మీకు ఆ ఓపిక లేదంటే మాత్రం ఒక బకెట్‌లో ఒక మీ దగ్గర ఎన్ని కుండీలు ఉన్నాయో అన్ని స్పూన్స్ కౌంట్ చేసుకొని ఒక బకెట్‌లో మిక్స్ చేసేసుకొని అయితే ఇచ్చేసుకోండి. ఇలా అన్ని కుండీల దగ్గరికి తిరిగి ఇవ్వాలి అంటే కూడా ఇవ్వలేరు కదా! ఈ నాటు మందారాలైతే పెంచుకోవాలనేదే కదా చెప్తున్నా కదండీ! నాటు మందారాలు నేను ఆల్రెడీ ఒక కొమ్మతో పెట్టుకున్నాను. ఆ చెట్టు పెద్దగా అయిపోయిన తర్వాత దాన్ని ప్రూనింగ్ చేసుకొని దానికొచ్చిన కొమ్మల్ని కూడా ఇక్కడ కుండీలో నాటుకున్నా. ఇది కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది. ఒకళ్ళు కామెంట్ చేశారండి కొమ్మలతో ఎలా నాటుకోవాలి మందారాలన్నీ. చాలా ఈజీగా పెంచుకోవచ్చండి కొమ్మలతోటి. మన దగ్గర ఉన్న మొక్కల్నే మనం ప్రూనింగ్ చేసుకుంటాం కదా! ప్రూనింగ్ చేసుకున్న తర్వాత ఆ వచ్చిన కొమ్మల్ని మనము ఒక కుండీలో నాటుకోవడం వల్ల చాలా బాగా హెల్తీగా పెరుగుతాయి. నా దగ్గర ఉన్న ఆల్మోస్ట్ 90% కొమ్మలతో పెంచుకునే మందారాలేనండి. హైబ్రిడ్ కొన్ని తెచ్చుకుంటా బయట నుంచి. కానీ ఆల్మోస్ట్ నాటు మందారాలే ఉంటాయి. ఇది చూస్తున్నారు కదండీ! ఇది నాకెందుకో చాలా రోజుల నుంచి ఫ్లవరింగ్ అనేది రాలేదు. నేను ఈ ఫర్టిలైజర్ రెగ్యులర్‌గా ఇచ్చాను. ఇవ్వడం వలన చూస్తున్నారు కదా! కొత్త చిగుళ్ళు స్టార్ట్ అయిపోతున్నాయి. అండ్ మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఆకులన్నీ పండిపోయి అసలు చెట్టయితే అస్సలు హెల్తీగా లేదు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తానండి.